జూలై 24వ తారీఖు వచ్చిందంటే గరీబోళ్ళ ముఖంలా నవ్వు కనబడుతుంది. కొన్ని కుటుంబాలల్లా ఎలుగులత్తాయి, కొందరు రాత మారిపోతుంది. ఎందుకో ఎరికే కదా, ఆ రోజు మన రామన్న పుట్టినరోజుకు 10 రోజుల సందే సంబరాలు స్టార్ట్ అవుతాయి. సంబరాలంటే పటాకులు కాల్చుడు, బ్యానర్లు కట్టుడు కాదు, గరీబోళ్లకు సేవలు చేసుడు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతోని అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పేదోళ్ళ ముఖంలా నవ్వు పటకత్తరు. ఇగో ఈసారి గట్లనే సాయానికి ముందడిగేసిరు పాని మరి. వారెవ్వా, అగో ఈ చిన్ని గుండెలు ఎంత సంబరపడుతున్నాయో కదా. చిట్టి పొట్టి పాపలతోని మన రామన్న దిల్ ఖుషిగా ఆడుకుంటుండు. నాకైతే ఈ సంబరం చూస్తుంటే కడుపు రెండినట్టు అవుతుంది. పదేండ్ల సంధి రామన్న పుట్టినరోజుకు గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యం పెట్టిండు. రామన్న పుట్టినరోజుకు అభిమానులు పూలకు వాటికి వీటికి పైసలు ఖర్చు చేసే బదులు గరీబోళ్ళ కుటుంబాలకు సాయం ఉండాలని పిలిపించిండు. అదివర సంధి గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతోని ఇట్లా సాయం చేసే కార్యం నడుపుతాంది. ఈ ఏడాది రామన్న పుట్టినరోజు కని హైదరాబాద్ల తల్లి బిడ్డలకు కేసీఆర్ కిట్లని ఇచ్చిరోళ్ళ. చేయిపాటు అధికారంలోకి వచ్చిన కాంచెల్లి కేసీఆర్ కిట్లు ఇత్తలేరు కదా. ఎంతో మంది తల్లులు బాధపడుతురు. సర్కార్ ఇయ్యకుంటేంది, మన గులాబీ సైన్యం ఆ తల్లి బిడ్డల కండ్లలో ఆనందం పట్టుకొచ్చింది. కేసీఆర్ కిట్లను మన రామన్న వాళ్ళ చేతుల పెట్టిండు. సిరిసిల్లల 5,000 మంది తల్లులకు ఈ కిట్లు ఇస్తాడట. ఈ తల్లులకు ఇచ్చే సాయం వాళ్ళ కండ్లలో వచ్చిన ఆనందం చూసన్నా ఈ చేయిపాటి ప్రభుత్వానికి కేసీఆర్ కి ఇట్లా ఇచ్చే ఆలోచన ఇప్పటికన్నా ఆలోచన వస్తుందో రాదో మరి. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడి నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ, మరి ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఆల్రెడీ గుంజుకునేటట్టే ఉంది అమ్మాయి అయితే. ఏం లేదు, అందరికీ ఒక 5,000 కిట్స్ తెప్పించిన. एक मिनट ले बेटा, ले आप दे दो, मैं ले तो नहीं ले रही हूँ, ले बेटा. అబ్బా, థ్యాంక్ యూ. సో లాంఛనంగా ప్రారంభం అయిపోయింది. కిట్లే కాదు, చదువుకునే గరీబుల పిల్లగాండ్లకు పైసల సాయం కూడా చేసిర్రు రామన్న అభిమానులు. మహిబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలా MBBS చదువుతున్న సింహాద్రి అనే పిల్లగానికి చదువు ఖర్చుల కోసం 1,40,000 రూపాయలు రామన్న చేతిలో పెట్టిండు. చిన్న సాయంలో చిన్ని సంతోషం, సొమ్ము కాసుల్లో రాసుల్లో ఉందంటావా.